రైట్, అందరికి గుడ్ ఈవినింగ్ అండి. సో అయితే ఏంటంటే ఇంటర్లింక్ నెట్వర్క్లో సో నిన్న మనకి ఏదైతే కంప్లీట్ అయ్యిందో, సో నిన్న అనగా సో మార్చి 10వ తారీఖు మనం టాప్ ఏఐ మోడల్ సెలబ్రేషన్ అని చెప్పేసి ఏదైతే వర్క్ చేశామో, సో 1 మంత్ పైన సో వాళ్ళందరికీ కంప్లీట్ అయిపోయింది నిన్న. సో అందరికీ కంప్లీట్ అయిపోయింది, కానీ చాలామంది క్లెయిమ్ చేసుకునేది ఎలా చేసుకోవాలి, అలాగే ఆ క్లెయిమ్ చేసుకున్నటువంటి దాంతో మనకి ఏమొస్తాయి అనేటువంటిది చాలామంది దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్. సో అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎలా ఉంటుంది అంటే, సో టాప్ ఏఐ మోడల్ సెలబ్రేషన్స్ వెళ్ళాలి, అది చూడాలి అంటే ఎలా వెళ్ళాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ ఏదైతే ఉందో దీని మీద ఎంటర్ చేసినట్లయితే సో మన టాప్ ఏఐ మోడల్ సెలబ్రేషన్స్ ఏదైతే ఉందో దానిలోకి వెళ్తాం. సో దీని మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే, సో ఇక్కడ నా టాప్ ఏఐ సెలబ్రేషన్స్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది అంటే, సో రైట్ ఇక్కడ టచ్ చేసినట్లయితే సో ఏమవుతుందంటే టాప్ ఏఐ మోడల్ సెలబ్రేషన్స్ దీని మీద నొక్కాలి. సో మనం నొక్కినట్లయితే సో అప్పుడు ఏమవుతుంది, మనం ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత అందరం కూడా ఏం చేస్తాము, సో ఓపెన్ చేస్తాము ఇక్కడ. సో ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా కామన్గా ఓపెన్ అవుతుంది. సైన్ ఇన్ అనేటువంటిది నొక్కి మళ్ళీ సైన్ ఇన్ నొక్కిన తర్వాత మన ఐడితో లింక్ అయ్యి సో మనము ఏదైతే చేసామో ఇక్కడ చూడండి. సో టోటల్గా టైం కూడా కంప్లీట్ అయిపోయింది. సో టైం అనేది కంప్లీట్ అయిపోయింది, గమనించండి ఇక్కడ మొత్తం కూడా. కాబట్టి 00 చూపిస్తూ ఉంది. సో అయిపోయిన తర్వాత ఇలా కిందికి వెళ్ళగలిగితే స్క్రోల్ చేసి ఇక్కడ మనకు క్లెయిమ్ అనే ఆప్షన్ కనబడతాయి. క్లెయిమ్ అనేటువంటి ఆప్షన్ కనబడతాయి. సో క్లెయిమ్ అనేది ఆప్షన్ ఇక్కడ అంటే ఫస్ట్ బాక్స్ కంప్లీట్ చేస్తే ఇక్కడ, అలాగే ఏంటంటే నెక్స్ట్ 2వ బాక్స్ కంప్లీట్ చేస్తే ఇక్కడ, ఇలాగ 3వ బాక్స్ కంప్లీట్ చేస్తే ఇక్కడ, ఇలాగ మొత్తం కనబడుతూ వస్తాయి అన్నమాట. సో మీకు ఎన్ని బాక్స్లు అయితే కంప్లీట్ అయ్యాయో మినిమం 200 పాయింట్స్ పైన ఎవరికైతే ఉంటాయో వాళ్ళకందరికీ బాక్సెస్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే క్లెయిమ్ చేయాలి. క్లెయిమ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ అందరికీ కూడా. సో ఇక్కడ మనం క్లెయిమ్ అనేది నొక్కిన తర్వాత ఏమవుతుందంటే క్లెయిమ్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. సో దాన్ని ఎలా చేయాలి కనెక్ట్ అంటే, సో క్లెయిమ్ నొక్కిన తర్వాత మనకు వ్యాలెట్ అడ్రస్ అనేది అడుగుతుంది. ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ అడుగుతుంది చూడండి. సో ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ అనేది అడుగుతుంది. ఈ వ్యాలెట్ అడ్రస్ అనేది ఎక్కడ యాడ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి అనేది చాలామంది క్వశ్చన్ మార్క్. సో ఎలా చేయాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇలా బ్యాక్ వెళ్ళగలిగినట్లయితే మనం ఆల్రెడీ వ్యాలెట్ క్రియేట్ చేసుకుని ఉన్నాము. సో వ్యాలెట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి వ్యాలెట్ మీద ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం అడ్రస్ తీసుకోవాలి. ఇక్కడ అడ్రస్ మనకు ఆల్రెడీ ఇక్కడ అడ్రస్ ఉంది. ఈ అడ్రస్ని ఎలా తీసుకోవాలంటే ఇక్కడ కాపీ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ కాపీ చేసుకున్నట్లయితే మీ వ్యాలెట్ అడ్రస్ అనేది కనబడుతుంది. దీన్ని కాపీ చేసుకొని సో ఏం చేయాలి అంటే, అడ్రస్ని కాపీ చేసుకున్న తర్వాత మీరు ఇందాక చూసినటువంటి టాప్ ఏఐ మోడల్ సెలబ్రేషన్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళాలంటే మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి, సో ఇక్కడ సేమ్ ఇలాగే ఇక్కడ దీని మీద నొక్కిన తర్వాత మనము వచ్చేసి టాప్ ఏఐ మోడల్ సెలబ్రేషన్స్లోకి కామన్గా మళ్ళీ వెళ్తాం. అక్కడ కాపీ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఏమవుతుంది అంటే సేమ్ మళ్ళీ అదే విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత టోటల్గా మళ్ళీ సైన్ ఇన్ మొత్తం అంతా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత క్లెయిమ్ అనేది నొక్కిన తర్వాత ఇక్కడ అడ్రస్ అనేది పేస్ట్ చేయాలి. ఇక్కడ చూడండి అడ్రస్ పేస్ట్ చేశాను. అడ్రస్ పేస్ట్ చేసి ఓకే చేస్తే ఇక్కడ ఏమవుతాయంటే మీకు ఏదైతే రివార్డ్ రావాలో ఆ రివార్డ్ మొత్తం కూడా మీ వ్యాలెట్కి కనెక్ట్ అయ్యి మీ వ్యాలెట్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా టైం జరుగుతుంది, ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. అయితే ఇక్కడ మీరు అడ్రస్ ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఇచ్చుకోండి. ఏ వ్యాలెట్ అడ్రస్ ఇస్తున్నాం అనేది ఖచ్చితంగా ఇది తెలియకుండా మాత్రం ఇవ్వకండి. ఇది ఫస్ట్ది. రెండోది ఏంటిది అంటే, ఈ వ్యాలెట్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మనకి ఏమొస్తాయి ఇక్కడ దీనికి సంబంధించి అంటే, ఇక్కడ మనము ఏం నొక్కాలంటే క్లెయిమ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బాక్స్ మీదనే సేమ్ ఇట్లా నొక్కామనుకోండి, సో ఓపెన్ అవుతాయి. మనకి ఏమొస్తాయి అనేటువంటిది ఓపెన్ అవుతాయి. ఇక్కడ క్యూ హ్యాంగ్ టికెట్ 1, క్యూ హ్యాంగ్ టికెట్ 2, 3, 4, 5 ఇట్లా 5 ఇంటర్లింక్ వీసా కార్డు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు వస్తాయి. క్యూ హ్యాంగ్ టికెట్ ఏంటంటే మీకు లక్కీ స్పిన్స్కి సంబంధించి యూజ్ అవుతాయి. సో అక్కడ యాడ్ అవుతాయి, మీరు ఒకసారి గమనించండి. అలాగే ఇంటర్లింక్ వీసా కార్డు తర్వాత వచ్చేసి SCA స్కోరు ఇవన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి. ఒకవేళ మీరు రెండో బాక్స్ అనేది కంప్లీట్ చేసినట్లయితే రెండో బాక్స్లో ఏమైతే ఉన్నాయో
సో ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇదంతా ఎప్పుడు వస్తుందంటే టైం తీసుకుంటే టైం టేకింగ్లో యాడ్ అవుతాయి. సో మీరు దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా క్లెయిమ్ చేసుకొని వ్యాలెట్ అడ్రస్ని యాడ్ చేసుకున్నట్లయితే మీకు మొత్తం టాప్ ఏ మోడల్ సెలబ్రేషన్స్ సంబంధించి ఏదైతే మీకు రివార్డ్ రావాలో ఆ రివార్డ్ మొత్తం డైరెక్ట్గా మీ యొక్క వ్యాలెట్ అడ్రస్కు రావడం జరుగుతుంది. ఇది ఈ యొక్క వీడియోకి సంబంధించి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియో మీద నా రెఫరల్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. ఒకవేళ డౌట్స్ ఉన్న వాళ్ళు కాల్ చేసి మాట్లాడండి. థ్యాంక్ యూ అందరికీ.